మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. నవంబర్ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఓవరాల్గా ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది నవంబర్ నెలలో. తర్వాత ఈ యొక్క కేతువు మంచి అనుకూలంగా ఉన్నాడు. గురుగ్రహము షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు అని యూట్యూబ్లో అందరూ చెప్తున్నారు. బాగుంది. అది విని గురుబలం తగ్గిపోయిందండి, గురుబలం తగ్గిపోయిందండి అంటున్నారు. ఏం తగ్గిపోయింది? ఇప్పుడు గురుడు పంచమ స్థానము, షష్ఠ స్థానం, వీళ్ళకి ఎందుకు ఆ గొడవలు? గురువు ఏది చెప్తున్నారో గురువు గారు యూట్యూబ్లో ఎవరు చెప్పినా అందులో మంచి తీసుకోవాలని ఒక రకంగా ఒకళ్ళు ఒకలా బాగుందంటున్నారండి, ఒకళ్ళు బాగాలేదండి, నిన్ను ఎవడు చూడమన్నాడని. కాబట్టి ఈ తప్పు వీళ్ళ తెలుసుకోవాలి. ఇదే కన్ఫ్యూజన్ అనేది ఏలినాటి కలిగించేది. అంటే కుంభరాశి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే అనుమానం పెరిగిపోద్ది వీళ్ళకి. జన్మంలో రాహు ఉన్నాడు. అనుమానం అంటే మళ్ళీ పిల్లల్ని అనుమానించడం అలాంటివి కాదు. ఈయనేమో బాగుందంటున్నాడు, ఆయనేమో బాగాలేదంటున్నాడు, రీసెర్చర్లు అనమాట వీళ్ళకి. ఎందుకు అవసరం? అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి గతం కంటే. ఏమన్నా అప్పులు బాధలు ఉంటాయండి, అప్పులు పెరుగుతున్నాయండి అంటే పెరిగితే పెరగని సంపాదన పెరుగుద్ది కదా. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా నీలాప నిందలు పడాల. ఖచ్చితంగా ప్రతి ఏలినాటి శనిలో కూడా నీలాప నిందలు అనేటటువంటివి పడతాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కుంభరాశి వారికి ఆదాయాలతో పాటు బంధుమిత్రుల యొక్క ఖర్చులు అనేటటువంటివి కూడా పెరుగుతాయి బాగా. ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా. బాగుంది. ఆరోగ్య భంగం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య భంగం అంటే మళ్ళీ భయపడిపోకూడదు, అరడాకు వచ్చేద్దాము ఇది వచ్చి అలాంటివి కాదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మనం వయసును బట్టి కాపాడుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఇంకా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శత్రువులు మిత్రులైపోతారు ఈ నెలలో, నవంబర్ నెలలో. అప్పుడు దాకా మరి చక్కగా కుంభరాశి వాళ్ళు ఎప్పుడు ఎవరికి లోటు చేయరు. అందరికీ దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటారు. చేసినా సరే మరి శని ప్రభావం. అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు ఇద్దరిని సంప్రదిస్తే ఏమవుతుంది? ఒకళ్ళు ఒకటి చెప్తారో ఒకళ్ళు ఒకటి చెప్తారు, కామన్ ఇది. దాన్ని కన్ఫ్యూజ్ అయిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఈ రాశివారు, కుంభరాశి వారు అనుకున్న పనులు సాధించేటటువంటి ప్రయత్నాలలో ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేకపోయినా. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళ గురించి ఏం చెప్తారు గురుగారు? ప్రత్యేక ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చినాయి. ఏలినాటి శని సమయంలో కూడా ప్రమోషన్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి. వీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. మంచి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు పెరగడము, సైడ్ ఇన్కమ్స్ పెరగడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి లంచాలు బీభత్సంగా తీసుకునేటటువంటి వాళ్ళకి శత్రువులు పెరగరా చెప్పు? బాగా ఒక మోతాదులో పర్వాలేదు. అలాంటి వాళ్ళు అయినా శనీశ్వరుడు కర్మ ప్రభావం, కర్మ పట్టించేస్తుంది. వాడెవడో పట్టించాడు, నన్ను ట్రాప్ చేశాడు, సిబిఐ ఏసీబీలో ట్రాప్ చేశాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచి పనులు చేస్తే మనకు మంచి కర్మ రిటర్న్స్ మంచిగా ఇస్తాయి. చెడ్డ ఫలితాలు చేస్తే ఎవడో ఒకటి రూపంలో వచ్చేసి ఎంత మంచోడైనా దొరికిపోతాడు అనమాట. కాబట్టి ఈ యొక్క వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి బట్టల వ్యాపారము, ఫుడ్ వ్యాపారము, ఫుడ్ ఫ్యాట్స్, ఆయిల్స్, ఐరన్, స్క్రాప్ ఐరన్, తర్వాత ఈ రిసార్ట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, డిస్కషన్స్ ఉన్నాయండి. ఏమవుతుంది? అలాగే ఈ ధనస్థానములో మనకి శని వక్రించి ఉండడం ద్వారా మనం కఠినంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చూడు, ఒక జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారి మీద చెప్పిసిరేసాడని ఉన్నారు. జడ్జి లాయరు, అసలు ఈ లాయర్ని అందరూ సపోర్ట్ చేయడం విచిత్రం అనిపించింది నాకు. జడ్జి ఎంత జడ్జిమెంట్ అది ఎవరికి అనుకూలమైనా అంటే ప్రజల్లో మార్పు వస్తుంది. ఈ మార్పు ఈ నెలలోనే వస్తుంది, అక్టోబర్ నవంబర్ నెలల్లో వస్తుంది. అంటే
ఆయన శని వక్రించినటువంటి శని అపవాదులు వేసేస్తున్నాడు జడ్జెస్ మీద, పవర్ ఉన్న వాళ్ళ మీద. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే పోలీసుల మీద కూడా నిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మేమే గొప్ప వాళ్ళము, మాకు నో ప్రాబ్లమ్ అని అనుకోకూడదు. ఇరికిచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. మామూలు కామన్ పబ్లిక్ని చాలా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఈ రాశి మహిళలు వాళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళతారు. విదేశాల కోసం ఏమంటే మాకు చాలా అవరోధాలు వచ్చేస్తున్నాయండి అనేటటువంటి వాళ్ళు అవన్నీ దాటుకుని వెళ్తారు. ట్రంప్నే దాటుకుని వెళ్తారు. అంత ఈజీ కాదనమాట. ఇప్పుడు కుంభరాశి వాళ్ళ జాతకం అంత బాగుంది. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మంచి మంచి వ్యక్తులతో తిరగాలి, అది మెయిన్. మంచిగా బోధించేటటువంటి వాళ్ళు వదులుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎదగలేకపోతున్నాము అని అంటే అందులో లోపాలు మన వల్ల తప్ప జాతకాల లోపాలు కాదు, గురువుల లోపాలు కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలండి, తమ వ్యక్తిగతమైనటువంటి జాతకాలని వీళ్ళు మా జీవితంలో ఏమంటే మాకేమైనా డబ్బు వస్తుందా, మా బంధువుల వల్ల డబ్బు వస్తుందా, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ వల్ల మా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తున్నాయా, ట్రాన్స్ఫర్లు వస్తున్నాయా అని బ్రోకర్లను పట్టుకొని వాళ్ళకి లక్షల రూపాయలు ఇచ్చే బదులు వాళ్ళకి జీవితంలో ఏం జరగబోతోంది అనేది నష్టపోయిన తర్వాత చేస్తారు మనకు ఫోన్లు. ఏమంటే పెట్టేసామండి, షేర్స్ దొబ్బేశారండి, ఏమంటే పెట్టేసాము గురువు గారు అయిపోయిందండి అని, విడాకులు అయిపోయిందండి, మరి పెళ్లి చేసుకునే ముందు నేను కనబడలేదా, మరి ఇలా చేస్తే ఎట్లా మరి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు తప్పకుండా మనల్ని సంప్రదించవచ్చు. లేట్గా అయినా కదా ఆడ నో ప్రాబ్లం, గైడెన్స్ తీసుకొని వెళ్ళాలి. ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ పర్సన్స్ ఇచ్చేటటువంటిది. కాబట్టి మనం ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి కొత్త పనులు ఒళ్ళు నలుపుతాడు. చాలా దూరంగా వెళ్ళాలా, దూరంగా ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ నెల విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తారు గురువుగారు? ఎల్నాటి శనిలో శనీశ్వరుడు అల్టిమేటం. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, మంత్రానుష్ఠానాన్ని వీళ్ళు ఇళ్లల్లో చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నల్ల నువ్వుల ఉండల్ని వీళ్ళు చక్కగా దానాలు చేయాలి పేదవారందరికీ కూడా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ కూడా వీళ్ళు ఈ యొక్క పంచదార ఇవన్నీ కూడా నల్లని చీమలకి దానం పెట్టడము ఆహారంగా, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.